టీ20 క్రికెట్ అంటేనే బ్యాటర్లు గేమ్గా మారిపోయింది. ఎలాంటి బౌలర్కైనా ఆ ఫార్మాట్లో చుక్కలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ లాంటి కమర్షియల్ కమ్ ఎంటర్టైన్మెంట్ లీగ్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది. అభిమానులు కూడా సిక్సర్లు, బౌండరీలని ఆస్వాదిస్తూ ఉంటారు. దీంతో ఆటలో మజా తగ్గిపోతుందన్న అభిప్రాయం ఉంది. అందుకే ఆటను సమతూలంగా మార్చుకునేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటున్నారు. ముఖ్యంగా బ్యాటర్లు వాడే బ్యాట్ కొలతలు, బరువు విషయంలోనూ కొన్ని నిబంధనలు ఉంటున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్లో ఈ రూమర్స్ను ఖచ్చితంగా పాటిస్తున్నారు. మ్యాచ్లో కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చినప్పుడు అంపైర్లు బ్యాట్లను తనిఖీ చేస్తుండడాన్ని అందరూ చూస్తున్నారు. దీనిని గేజ్ టెస్ట్గా పిలుస్తారు. నిర్దేశిత ప్రమాణాలు, నిబంధనలను అనుగుణంగా బ్యాట్లు ఉన్నాయా లేదా అనేది ఈ గేజ్ టెస్ట్ ద్వారా నిర్ణయిస్తారు. బ్యాటర్లు నిబంధనలకు విరుద్ధంగా చాలా భారీగా లేదా అందంగా ఉండే బ్యాట్లను వాడడం చూడడానికి దీని ప్రధాన ఉద్దేశం. అంపైర్లు త్రిభుజాకారంలో ఉండే ఒక ప్లాస్టిక్ లేదా మెటల్ సాధనాన్ని ఉపయోగించి టెస్ట్ చేస్తారు. దానిని పెట్టినప్పుడు బ్యాట్ ఈ సాధనం గుండా సులభంగా వెళ్ళాలి, లేకుండా ఆ బ్యాట్ను మార్చుకోమని సూచిస్తారు. ఐసీసీ రూల్స్ ప్రకారం బ్యాట్ యొక్క కొలతలు చూస్తే వెడల్పు 4.33 అంగుళాలు, మందం 2.68 అంగుళాలుగా ఉండాలి. అలాగే అంచు మందం 1.61 అంగుళాలుగా ఉండాలి. వీటికి మించి ఉంటే మాత్రం ఆ బ్యాట్ వాడేందుకు వీలు లేదు. ఐపీఎల్ 2025 సీజన్ నుండి ఫీల్డ్ అంపైర్లు మైదానంలోనే ఎప్పుడైనా బ్యాటర్లను తనిఖీ చేసేలా రూల్స్ ప్రవేశపెట్టారు. బ్యాటర్లకు మరియు బౌలర్లకు మధ్య పోటీ సమతూకంగా ఉండేందుకు ఈ నిబంధనను కఠినతరం చేశారు. బ్యాట్ మందం పెరిగితే బంతి తక్కువ శక్తితోనైనా ఎక్కువ దూరం వెళ్లే అవకాశం ఉంటుంది. దీనిని నియంత్రించేందుకు నిర్దిష్ట కొలతలు అమలు చేస్తున్నారు. ఎక్కువ మందం ఉన్న బ్యాట్లతో బంతిని పెద్దగా పవర్ లేకుండానే షాట్లు కొట్టొచ్చు. అలాంటప్పుడు బౌలర్ ఎంత బాగా బౌలింగ్ చేసినా కూడా బ్యాటింగ్ టీంకే అడ్వాంటేజ్గా ఉంటుంది. అందుకే ఈ గేజ్ టెస్ట్ను అమలు చేస్తూ బ్యాట్ కు బంతికి మధ్య సమమాన పోటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.